అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఇది సోమవారము తెల్లవారుజామున నేను లేచినప్పుడు 4 గంటలైంది. అప్పటికి చినుకులు పడుతున్నాయి. చూడండి, అంతా చీకటిగా ఉంది, చినుకులు పడుతున్నాయి. మాకు నైట్ అంతా ఈవినింగ్ కానీ వర్షం వచ్చింది, నైట్ అంతా కానీ చిన్నగా వర్షం పడతానే ఉంది. చల్లగా గాలి వస్తుంది, ఏమని చూస్తే వర్షం వస్తుంది. ఇంకా సరేలే అనేసి ఇంకా యోగా చేసుకొని కాసేపు ఇంకా చెత్తను ఊకేసి మాప్ పెట్టేసి స్నానం చేసేసి ఇంకా స్నానం చేసిన తర్వాత ఇంకా పైనే తల బాగా ఆర్పుకొని నుదుటిని కుంకుమ పెట్టుకొని దిగుతాను. ఇంకా కింద చెత్తనూకి చేతులు కాళ్ళు కడుక్కొని మళ్ళీ దీపారాధన చేసుకుంటాను. స్టిక్ పెట్టేసి ఆ విధంగా చేసుకుంటా. నేను ఆయిల్ మసాజ్ చేసుకుంటాను. అందువల్ల ఇంకా మరీ కిందికి వెళ్ళి మళ్ళీ అంతా జిడ్డు జిడ్డు ఉంటుంది అనేసి ఒకటేసారి స్నానం చేసిన తర్వాతే దిగేది. నేను ప్రతిరోజు అంతే, నా అనుకూలం కొద్దీ నేను చేసుకుంటా అంటాను. ఈ విధంగా సోమవారం ఉదయాన్నే నాకు 5:10 స్నానము అంతా అయిపోయింది. ఇంకా దీపారాధన ఒక్కటి చేసుకోవాలా. మామూలు అంటే 5:45 ఒక్కొక్క రోజు ఆ విధంగా లేస్తా అంటాను. ఇది గంధం నేను చూపిస్తా అంటది. కొంచెము ఇట్లా చెక్కులకు రాసుకుంటాను, నుదుటిన పెట్టుకొని ఇట్లా పెట్టుకుంటాను. ఆ విధంగా పెట్టుకుంటాను. స్నానం చేస్తాను ప్రతిరోజు. ఆ విధంగా కుంకుమ మటుకు కంపల్సరీ నుదుటిని కుంకుమ పెట్టుకుంటా. మనకు శ్రావణ మాసం వస్తుంది. చేతుల నిండా గాజులు వేసుకొని కాళ్ళకు పసుపు పట్టించుకొని నుదుటిని కుంకుమ పెట్టుకుంటేనా శ్రావణ మాసం అంతా చాలా మంచిది. ఆ అమ్మకి ఇష్టమైనవి అవే మనకు చేతుల నిండా గాజులు వేసుకొని మనకు ఉండే దాంట్లో మంచి ఉండే చీరలు, ఉతికిన చీరలు కట్టుకొని ఈ విధంగా పూజ చేసుకుంటే మంచిది. ఇంకా మళ్ళీ సోమవారం కదా, శివ దర్శనానికి కానీ వెళ్దామనేసి ఈ విధంగా ప్రతిరోజు పెట్టుకుంటా. కిందికి వెళ్తానే జడలో పూలు ఉన్నాయంటే కంపల్సరీ ఒక్క పుష్పమైనా పెట్టుకుంటా. లేదనుకో ముడేసుకొని వదిలేస్తాను. కానీ మనము జుట్టు అనేది ఏమీ వేసుకోకోకుండా అల్లకోకుండా ఆ విధంగా వదిలేయకూడదంట, మంచిది కాదంట. జుట్టు ఇరబోసుకొని ఇంట్లో ఇల్లాలు కానీ ఇంటి ఆడపడుచులు కానీ ఎవరే కానీ తిరుగుతానే ఇంటికి మంచిది కాదంట. మనకు జరగాల్సిన పనులు కానీ జరగవనేసి నేను చాలామంది ద్వారా విన్నాను. సరే అనేసి నేనైతే ఆ రోజు ఆ విధంగా వదిలేసుకోను. బ్యాండ్ అన్న వేసుకుంటా, జడన్న అల్లుకుంటా. చాలా తేమగా ఉందనుకో బ్యాండ్ వేసుకుంటాను. జుట్టు మటుకు ఎప్పుడు వదిలిపెట్టుకోను. ఇంకా సోమవారం ఉదయాన్నే ఇంకా కింద పూజ అంతా చేసుకున్నాను. శివయ్యకు ప్రతిరోజు అభిషేకం చేసుకుంటా. సోమవారం రోజు విభూతిగానే ఉంది, ఎప్పుడో ఒకరోజు చూపిస్తాలే నేను ఏ విధంగా చేసుకుంటాను, చూపిస్తాలేండి. ప్రతిరోజు అభిషేకం మటుకు శివయ్య లింగం ఉంటే చిన్న లింగం నా దగ్గర ఉండేది. శివయ్యకి మటుకు ఇంట్లో కుటుంబంలో ఎవరో ఒకరు అభిషేకం మటుకు కంపల్సరీ చేస్తాము. నీళ్ళతోనే, వేరే దానిలతో ఏం చేయను. ఎప్పుడన్నా పర్వదినాల్లో మనకు ఏమన్నా చేస్తాను. ఇంకా ఆషాఢ మాసం కదా, ఇంకా మా వారు కానీ 5:30కే లేసేసినారులేండి. ఇంకా నేను కింది పోయి దీపాలను కుందులు అన్నీ క్లీన్ చేసుకునే లోపలే మా వారు కానీ పోయి మార్కెట్ పోయి పాలు తీసుకొని మళ్ళీ వేపమండలు, అరటి పండ్లు అన్నీ తీసుకొని వచ్చినాడు. ఇంకా పూజకు అటుకులు అవన్నీ పెట్టేసినాలే అనేసి ఇంకా పాలు అక్కడ పెట్టేసి వేపమండలు తీసుకొని ఫస్ట్ దేవునికి అలంకరించేసి అమ్మవారికి పెట్టేసిన. ఇంకా టీ కానీ పెట్టి తాగేసిన తర్వాత వీడియో వచ్చేసి తీసినాను. ఇంకా మా శ్రీవారు కానీ రెడీ అయిపోయినారు. ఇంకా టిఫిన్ కానీ చేసేసినాను. ఈ విధంగా కృష్ణయ్య దగ్గర అలంకరించుకున్నాను. ఒక్క తులసి దళం పెట్టినా కానీ మనకు కృష్ణయ్యకి చాలా ఇష్టం కదా. ఆయనకు ఉదయాన్నే మనము ఇంట్లో సుప్రభాతం తర్వాత కనకదార స్తోత్రము ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంట్లో మనకు చదివేకి రాకున్నా కానీ ఆ విధంగా వినడం వల్ల కానీ చాలా మంచిది. కనకదార స్తోత్రము ఆదిశంకరాచార్యులు ఒక ఆమెకు ఉసిరికాయ సమర్పించేటప్పుడు బంగారు ఉసిరికాయలు
కురిపించినాడు కదా, అప్పుడు కనకదార స్తోత్రము చదివినారు అనేసి నేను విన్నాను. నాకు కానీ అంత బాగా తెలియదు, నేను కానీ నాకు కొన్ని తెలిసిండేటివి చెప్తాను. మనకు శుక్రవారం నుంచే శ్రావణ శుక్రవారంతోనే మనకు మొదలవుతుంది అమావాస్య గురువారం రోజు. నాకు తెలిసిండేది చిన్న విషయాలు చెప్తాను మీకు. ఈ విధంగా అంతా అయిపోయింది. మళ్ళీ ఉదయం కిందికి వచ్చినాను. 7 గంటలు అయినా కానీ వర్షం వస్తానే ఉంది. మాకు ఉదయము సోమవారం రోజు 8:30 దాకా వర్షం వచ్చింది, మళ్ళీ రాలేదు. ఇది వచ్చేసి సండే రోజు చికెన్ ఫ్రై చేసినాను. సండే రోజు కానీ వర్షం వస్తుంది. అది ఏ విధంగా చేసినానో చూపిస్తాను. వర్షం వస్తుంది. మా వారిని వచ్చేసి చికెన్ తెచ్చుకోపోండి, నేనేదో పచ్చడి చేసుకున్నాను, మీరు చికెన్ తెచ్చుకోపోండి అని చెప్పినాను. కొంతసేపు ఆలోచించి ఫస్ట్ తెచ్చుకుంటావో లేదా, చపాతీ చికెన్ చేసిస్తాను, ఫ్రై చేసిస్తాను అంటే సరేలే అన్నాడు. నేను వచ్చేసి రోట్లో మసాలా నూరి ఫ్రై చేసినాను. మా వారు తిని ఎంతో బాగా టేస్టీగా ఉందన్నాడు. ఏమేమి వేసినానంటే ఫస్ట్ రోల్ శుభ్రం చేసుకున్నాను. అల్లం తొక్కంతా తీసేసి, వెల్లుల్లికి కానీ తొక్క తీసేసి పెట్టుకున్న, కొన్ని ధనియాలు, వెల్లుల్లి, అల్లము, కొంచెం ఎండుమిరపకాయలు, చెక్క, ఏలక్క, 2 లవంగాలు వేసేసి బాగా ఇట్లా కొంచెం నూరిన తర్వాత ఈ విధంగా నూరేసినాను. ఇంకా మనం రోట్లో నూరుకున్నాం కదా, బాగా టేస్టీగా ఉంది. మరి కొత్తిమీర, కొంచెం ఒక టమోటా కానీ వేసేసి బాగా అంతా కొంచెం కచ్చా పచ్చగానే లేండి, పూర్తి నున్న కాదు, కచ్చా పచ్చగానే బాగా నూరేసుకున్నాను. ఈ విధంగా చికెన్ చేసేటప్పుడు మా వారు లేకపోయారు, నేనే వీడియో తీసుకున్నాను. ఇంకా అదంతా నూరేసి ముద్ద పక్కన పెట్టుకున్నా. ఫస్ట్ స్టవ్ వెలిగించేసి మట్టి పాత్ర పెట్టిన, మట్టి పాత్రలో చేసినాను కాబట్టి బాగా టేస్టీగా ఉంది. ఆయిల్ వేసేసి దాంట్లోకి వచ్చేసి ఆనియన్స్, కరివేపాకు, ఎండుమిర్చి అన్న వేసుకోవచ్చు, పచ్చిమిర్చి అన్న వేసుకోవచ్చు. నేను ఒక ఎండుమిర్చి వేసినాను. చికెన్ వేసేసి కొంచెం పసుపు వేసేసి లైట్గా వేసేసి కొంచెం రాళ్ళుప్పు వేసేసి బాగా వేయించేసినాను. మనం చికెన్ బాగా శుభ్రం చేసుకుంటాం కదా, ఆ నీరుగానే ఉంటుంది కదా, ఆ నీరు ఇమిరిపోయేదాకా చికెన్ బాగా ఇమిరిచ్చేసినాను. కొంచెము ఒక్కసారి వేడి అయిందనుకో బాగా అసలు తొందరగా అయిపోతుంది మట్టి పాత్రలో. ఇంకా బాగా ఇమిరిపోయిన తర్వాత ఇంక ఈ ముద్ద అంతా నూరుకున్నాం కదా, కొంచెం రాళ్ళుప్పు దీంట్లోకి కానీ మనము ఇవి మిక్సీ పట్టినా కానీ రోట్లో నూరుకున్నా కానీ కొంచెం రాళ్ళుప్పు వేసుకుంటేనా అది అనేది కొంచెం చేదుగా మారకోకుండా బాగా ఉప్పు కారంతో ఉన్నట్లా ఉంటుంది. అందుకు రాళ్ళుప్పు కానీ వేసేసి అంతా ముద్ద మసాలా వేసేసి బాగా కొంచెం నీళ్ళు, ఇంకా చికెన్లో ఆల్రెడీ నీరు వస్తుంది కదా, ఇంకా కాస్త నీరు వేసేసి అది ఇమిరిపోయేదాకా బాగా చికెన్ ఉడికించినామంటే చికెన్ మనకు మెత్తబడాలి కదా. మిరియాలు కానీ వేసి నూరినాను, నేను మర్చిపోతాను అనేసి మీకు మళ్ళీ మిరియాలు చూపిస్తాను. కొన్ని మిరియాలు కానీ వేసి రోట్లో ముద్ద మసాలా నూరుతామే, ఆ మసాలాలో నూరేసినాను. ఇంకా మనకు గ్రేవీ కావాలనుకో కొన్ని ఎక్కువ వేసుకొని గ్రేవీలాగా మసాలా నూరుకొని గ్రేవీలాగా పెట్టుకోవచ్చు. అంటే గ్రేవీ చేయాలంటేనా బాగా నున్నగా నూరుకోండి, లేదనుకో మిక్సీ పట్టుకోండి. అంత మసాలా అంటే ఇప్పుడు వాళ్ళకి నూరేది చాలా కష్టం లేండి, మిక్సీ పడతాము కొంచెం కాబట్టి. నేను కానీ రోట్లో నూరి చేసినాను. ఇంకా అది మసాలా అంతా వేసినాం కదా, దాంట్లో కొన్ని నీళ్ళు వేసేసినాను. అదంతా రోట్లో అడుగున ఉంటుంది కదా, కాసిన నీళ్ళు వేసి పెట్టేసినాను. బాగా చికెను మసాలా అంతా బాగా ముక్కకు పట్టుకున్న తర్వాత ఈ నీళ్ళు కానీ రోట్లో ఉన్నాయి కదా, ఆ నీళ్ళు వేసేసి ఇంకా కాస్త అన్ని నీళ్ళు వేసేసి బాగా ఆ నీరు అంతా ఇమిరిపోయేదాకా చికెన్ ఉడికిచ్చేసినాను. ఇంకా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చికెన్ ఫ్రై మట్టి పాత్రలో చేసి చపాతీ చేసి ఇచ్చినాను. చాలా బాగుందని అన్నాడు మా వారు. నేనైతే చికెన్ తిన్ను, పిల్లలున్న ఆయనకు చేసిస్తాను. మా వారు ఒక్కరే అనేసి తెచ్చుకోరు ఆయన చికెను. ఇంకా నేనే తెచ్చుకో అని ఒక 5-6 సార్లు చెప్తే తెచ్చుకుంటారు. మళ్ళీ అమ్మ వాళ్ళు వచ్చినా
మా చెల్లి వాళ్ళు వచ్చిన ఎవరు వచ్చినా తెచ్చుకుంటాడు, ఒక్కనికే ఎందుకులే అనేసి, తినకపోవడమే చాలా మంచిది కదా అనేసి అందుకు ఆయన తినడు. నేను తినే వాళ్ళు ఎందుకు తినకోకుండా ఉండాలి అనేసి నేను తెచ్చుకో అనేసి ఎంటబడి తెప్పిస్తాను. చికెన్ అయితేనా మేమిద్దరం ఇంట్లో ఉన్నప్పుడు ఈ విధంగా చికెన్ కథ మా ఇంట్లో. ఇంకా మా శ్రీవారి నైట్కి వచ్చేసి సాయంత్రం వచ్చేసి ఆదివారం రోజు ఇది వచ్చేసి సాయంత్రం 6:30 అయింది. ఆ టైంలో వర్షం వస్తుంది. ఇంకా నైట్ అంతా వచ్చింది. సోమవారం ఉదయం ఫస్ట్ చూపిస్తే చూడండి, అప్పటికి కానీ వర్షం వస్తానే ఉంది. ఇప్పుడు సాయంత్రం వచ్చిన వర్షం, ఆదివారం సాయంత్రం వచ్చిన వర్షం చాలా ఎక్కువ వచ్చింది. పిండి కానీ కలిపి పెట్టేసినాను. పిండి బాగా నానే లోపల చికెన్ ఫ్రై చేసేసి పక్కన పెట్టేసి చపాతీలు చేసేసి, ఇంకా మా శ్రీవారు వచ్చేళ్ళకి చాలా లేట్ అవుతుంది. ఇంకా నేను వచ్చేసేసి చపాతీ చేసుకొని నేను తినేస్తాను. ఎందుకంటే నేను మెడిసిన్ వేసుకోవాలా, అందుకు మా వారి కోసం ఉండను. మా వారి కోసం ఉన్నా అని మా వారు అరుస్తారు. నేను తినేసి కొంచెం చిన్నగా ఏమన్నా వాకింగ్ చేసుకోవాలన్నా చేసుకొని మళ్ళీ ఇంట్లో పనులు ఏమన్నా చేసుకోవాలన్నా చేసుకుంటా. ఈ విధంగా చికెన్ ఫ్రై రెడీ. మరొక వీడియోలో